గురువుగారు, ఏ పండుగకి లేని విధంగా సంక్రాంతి పురుషుడి గురించి ప్రతి ఏటా పంచాంగం వివరిస్తోంది. మరి ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడి యొక్క వైశిష్ట్యం ఏంటి? సంక్రాంతి సంక్రమణం. సూర్యుడు తన ప్రయాణాన్ని ఒక రాశిలో నుంచి మరి ఒక రాశిలోనికి సంచారం చేయడం ప్రారంభించేటటువంటి సంధి కాలానికే సంక్రమించుట, సంక్రమణం అని పేరు. ఈ సంక్రమణం పగటి వేళ అయిన ఎడల ఆ రోజే సంక్రాంతిని పాటించాలి. రాత్రి వేళ అయిన నేపథ్యంలో మరుసటి నాడు సంక్రమణ పుణ్యకాలాన్ని పాటించాలి. మేష సంక్రమణం మొదలుగా మీన సంక్రమణం వరకు ఆయా సంక్రమణ సందర్భాలలో పుణ్యకాలాలు ముందు వెనక 2 ఘడియలు, 4 ఘడియలు, 6 ఘడియలు. కొన్ని సంక్రమణాలకు సంక్రమణం ఘటించిన అనంతరం మాత్రమే పుణ్యకాలం. కొన్ని సంక్రమణాలకు సంక్రమణం కాకంటే పూర్వం పుణ్యకాలం. ఇలా ఉండగా కేవలం మకర సంక్రమణానికి మాత్రమే ముందు వెనుక 8 ఘడియల కాలం సుదీర్ఘంగా పుణ్యకాలం ఉన్న కారణం చేత మకర సంక్రమణం చాలా ప్రత్యేకం అన్నారు. సంక్రమణ పుణ్యకాలంలో చేసేటటువంటి దానం 1000 రెట్లు అధిక ఫలం మనకు అందిస్తుంది. కనుక సత్సంతానం కోరేటటువంటి వారంతా కూడా ఈ మకర సంక్రమణ నేపథ్యంలో పెరుగు దానం ఇవ్వాలి అని కూడా తెలియజేశారు. కృపి ద్రోణాచార్యుని ఇల్లారు, కృపాచార్యుని సోదరి. ఈ సంక్రమణ సందర్భంగా పెరుగు దానం చేసి అశ్వత్థామను కుమారుడిగా పొందగలిగింది అనే వృత్తాంతాన్ని కూడా ప్రాచీనులు ఉట్టంకిస్తూ సత్సంతానం కలగాలి, సంతానం వృద్ధిలోకి రావాలి, కుటుంబం వృద్ధిలోకి రావాలి, అందరూ క్షేమంగా ఉండాలి అనే నేపథ్యంలో వస్త్రదానం, కంబళి అంటే కప్పుకునే నిమిత్తం వినియోగించే దుస్తులు దానం ఇవ్వడం, ఆహార ధాన్యాలు దానం ఇవ్వడం, కూరగాయలు, ధాన్యం ఏది మన వద్ద ఉంటే దానిని దానంగా ఇచ్చే ప్రయత్నం చెయ్యాలి అన్నారు. విడిచిపెట్టాలి అనే స్వభావాన్ని పెంచుకుంటే మన ఆనందం రెట్టింపు అవుతుంది. దానం చేస్తే కలిగే ప్రయోజనాలు 2. 1, తీసుకున్న వారు మళ్ళీ మన వద్దకు వచ్చేంత వరకు మనం జీవించి ఉంటాం ఆరోగ్యంగా. ఇది మొదటి ప్రయోజనం. 2, వారికి ఆ వస్తువు మళ్ళీ ఇవ్వాలి కనుక పరమాత్ముడు అంత ధనాన్ని మనకు రెట్టింపు అందిస్తాడు కాబట్టి సంపద పెరుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. దానం చేయడం ఎలాగో చెప్పేది కాబట్టే ఈ మకర సంక్రమణ పుణ్యకాలానికి సుదీర్ఘంగా 8 ఘడియల పుణ్యకాలాన్ని సంప్రదాయం ఇలా తెలియజేసింది. ఇది విషయం.